పొద్దున్నే లేచి పొంగల్కి షాపింగ్ చేద్దాం అని చెప్పి జుడియోకి వచ్చాను. ఎందుకంటే ప్రతి ఒక్క ప్లేస్లో జుడియో ఉంటుంది అండ్ చాలా అఫోర్డబుల్గా మనం షాపింగ్ అనేది చేయొచ్చు. సో జుడియోకి వెళ్ళి షాపింగ్ చేద్దాం, మీకు మంచిగా కొన్ని నాకు నచ్చిన అవుట్ఫిట్స్ కొన్ని సజెస్ట్ చేద్దాం అనుకున్నాను. బట్ జనాలు ఎక్కడ కొట్టుకు చచ్చిపోతున్నారు జుడియోలో. లిటరల్లీ నేను అక్కడ ఒక 30 minutes మన బండి పార్క్ చేయడానికి పార్కింగ్ కోసం వెతకాల్సి వచ్చింది, అంత జనాలు ఉన్నారు అనమాట. బట్ స్టిల్ వెళ్తా, మంచి అవుట్ఫిట్స్ చూపిస్తా, తక్కువ బడ్జెట్లో పొంగల్ షాపింగ్ అంతా ఫినిష్ చేసేద్దాం. లెట్స్ గో. జనం ఏంటి భయ్యా, రైలు వేయడానికి అవ్వట్లేదు, బిల్లింగ్ కూడా అవ్వట్లేదు. అక్కడ చెప్పి బిల్లింగ్ నాలుగు లైన్లు ఉన్నాయి. భయ్యా ఇక్కడ ట్రాఫిక్ చాలా గట్టిగా ఉంది. బాబోయ్, ఆ జుడియోలో ఆ జనాలు ఏంటి భయ్య అలా ఉన్నారు. లిటరల్లీ చెప్తున్నాను, బిల్డింగ్కి ఒక 4 లైన్లు, ట్రయల్ రూమ్కి ఒక 3 లైన్లు ఉన్నాయి. బేసికల్లీ నా ప్లాన్ ఏంటంటే ఒక 5 అవుట్ఫిట్స్ తీసుకొని మంచివి వేసుకొని మీకు చూపించి, దాంట్లో నాకు నచ్చిన అవుట్ఫిట్ ఒకటి కొనుక్కొని పండగకి వేసుకుందాం, మీకు చూపించినట్టు ఉంటుంది, నేను షాపింగ్ చేసినట్టు ఉంటుంది అని అనుకున్నాను. సో దట్ ఈస్ ద యాక్చువల్ ప్లాన్. బట్ చెప్తున్నాను కదా, మినిమం 4-5 గంటలు అక్కడ ఉంటాయి కానీ నేను అనుకున్న ప్లాన్ అవ్వదన్నమాట. అండ్ అంత జనాల మధ్యలో కంటెంట్ అంటే దట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. చాలా గోలగా ఉంది. సో డ్రాప్ అయ్యి బయటకు వచ్చేసాను. బట్ వస్తూ ఐ బాట్ 1 టీ-షర్ట్ ఫ్రమ్ జుడియో. బేసికలీ టీ-షర్ట్ ఒకటి నాకు నచ్చింది. బట్ లక్కీగా ఏంటంటే ఒకళ్ళు బిల్లింగ్ చేస్తున్నప్పుడు ఒకరికి కస్టమర్కి ఇస్తే వాళ్ళు ఒక ఐటమే కదా అని చెప్పి మనకి ఐటమ్ని బిల్ చేసేదన్నమాట. సో అలా ఈ టీ-షర్ట్ ఒకటి కొనుక్కోగలిగాను, లేదంటే ఇది కూడా హైలీ ఇంపాసిబుల్. బేసికల్లీ ఈ టీషర్ట్ కాస్ట్ అయితే $699, బట్ ఆఫ్లో మనకి $399కి వచ్చింది. బేసికల్లీ ఏంటంటే జుడియోలో ఆల్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉంటాయి. తక్కువకి ఉంటుంది, చీప్ క్వాలిటీ ఉంటుంది, మంచి క్వాలిటీ ఉంటుంది, మొత్తం అన్నీ ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా మనం షాపింగ్ చేస్తే తక్కువ బడ్జెట్లో మంచి క్వాలిటీ ఐటమ్స్ అనేవి కొనుక్కోవచ్చు అనమాట జుడియోలో మనం. సో దిస్ ఈస్ ద టీషర్ట్ దట్ ఐ బాట్. ఫుల్ స్లీవ్స్ నేవీ బ్లూ టీషర్ట్ ఒకటి తీసుకున్నాను. సో దిస్ ఈస్ ద ఐటమ్ దట్ ఐ బాట్. అండ్ ఇప్పుడు మనకి పండగ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఫ్రెండ్స్ని కలడానికి ఇప్పుడు బయటికి వెళ్తున్నాను అనమాట. యూ నో వాట్స్ ద బెస్ట్ థింగ్ దట్ ఐ లైక్? ఏదేమైనా సరే నేను అస్సలు మిస్ అవ్వకన్నా నా స్కిన్ కేర్ మొత్తం ఫాలో అవుతూ ఉంటాను. సో దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. ఇప్పుడే మంచిగా ఫ్రెష్గా స్నానం చేశాను విత్ దిస్ మామా ఎర్త్ లెమన్ యాంటీ డాండ్రఫ్ షాంపూ అండ్ కండిషనర్తో. అండ్ ఇప్పుడైతే మంచిగా బాడీకి లోషన్ అప్లై చేసుకుంటున్నాను విత్ దిస్ హనీ మలై బాడీ లోషన్. స్మెల్ చాలా బాగుంటుంది టు బి హానెస్ట్. కొంచెం జారా కలెక్షన్ని కొంచెం జుడియో ఇమిటేట్ చేస్తున్నట్టయితే నాకు అనిపించింది. ఎందుకంటే స్టఫ్ అలా ఉంది, బట్ జారాలో కాస్ట్లు ఎక్కువ ఉంటాయి, ఇక్కడ తక్కువ కాస్ట్కి వస్తాయి. ఆబ్వియస్లీ క్వాలిటీ కూడా డిఫరెన్స్ ఉంటుంది అనుకోండి. బట్ తక్కువ బడ్జెట్లో మంచి షాపింగ్ చేద్దాం అనుకుంటే జుడియో విల్ ఆల్వేస్ బీ ఏ గుడ్ ఆప్షన్. కొంచెం ఈ పండగ ఇవన్నీ అయ్యాక ఇంకొకసారి జుడియోకి వెళ్ళి షాపింగ్ ట్రై చేద్దాం. సో దట్ మీకు చూపించినట్టు ఉంటుంది, నేనే షాపింగ్ చేసినట్టు ఉంటుంది. అండ్ యూ కెన్ సీ దిస్ ఈస్ అవర్ టీ-షర్ట్ దట్ వీ బాట్ ఫ్రమ్ జుడియో. ఫిట్టింగ్ అయితే కరెక్ట్గా ఉంది. ఇంకా నేను కొంచెం లూజ్ అయిపోతుందేమో అని భయపడ్డాను, బట్ లుక్స్ గుడ్. అండ్ బై ద వే జుట్టుని కట్ చేసే ప్లాన్లో ఉన్నాను, ఎందుకంటే సక్సెస్ఫుల్లీ అనుకున్నట్టు జుట్టు పెంచాను, వెనకాతల పోనీ వచ్చింది. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. I achieved my hair goal completely. For the first time కట్ చేయకన్నా కన్సిస్టెంట్గా పెంచి జుట్టు పెంచాను, మంచి లుక్స్ పుల్ ఆఫ్ చేశాను. అండ్ ఐ గాట్ మెనీ కాంప్లిమెంట్స్ ఫర్ దిస్ హెయిర్ స్టైల్. బట్ ఇప్పుడైతే మాత్రం నేను హెయిర్ స్టైల్ చేంజ్ చేద్దాము, హెయిర్ కట్ చేద్దాము అని అనుకుంటున్నాను అనమాట. క్లినిక్కి వెళ్తున్నాం, పేషెంట్స్, దాంతోపాటు మధ్యలో ఈ జుట్టు మధ్యలో అప్పుడప్పుడు కొంచెం ఇరిటేట్ చేస్తుంది. సో తీసేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే నేను అనుకున్నట్టు జుట్టు అయితే పెంచేసాను. సో ఐఎమ్ డన్ విత్ మై లాంగ్ హెయిర్ థింగ్.
ఇంతకన్నా పెద్దది మనకొద్దు, అవసరం లేదు. నాకు పెంచాలన్న ఇంట్రెస్ట్ కూడా లేదు, ఎందుకంటే ఒక మంచి లెంత్ అయితే పెంచేశాను. సో జుట్టు కట్ చేద్దాం అని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఎలాంటి హెయిర్ కట్ చేయించాలి, ఎలాంటి లుక్స్ ఫిల్ చేద్దాం అని మీకు ఏదైనా ఐడియా ఉంటే కింద కమెంట్ చేసేయండి. ఐ విల్ రీడ్ ఈచ్ అండ్ ఎవ్రీ సజెషన్ ఆఫ్ యోర్స్. అండ్ ఇప్పుడైతే మనం మంచిగా ఫ్రెండ్స్ని కలడానికి బయటకు వెళ్దాం. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. దిస్ ఈజ్ ఎ షార్ట్ అండ్ సింపుల్ వ్లాగ్. అండ్ బై ద వే, సేమ్ ఇలాంటి టీషర్ట్ మీకు కావాలనుకుంటే ఆన్లైన్లో లింక్స్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను. అండ్ మంచిగా కొత్త షాంపూ కండిషనర్ తీసుకున్నాను, చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి అవి ఇంకా బాగుంటాయి. సో మీకు అవన్నీ కావాలనుకుంటే వాటికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను. జస్ట్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. అండ్ యా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. బట్ చెప్తున్నాను, పండగ టైంలో జుడియోలకి వాటికి వెళ్ళకూడదని అయితే ఫిక్స్ అయ్యాను. కుమ్మేస్తున్నారు జనాలు. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. లెట్ us all look good and feel good. Bye bye.